వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతం. చీర్ల చందర్ ఘాటు వ్యాఖ్యలు. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పార్టీ సీనియర్ నాయకుడు చీర్ల చందర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ పై ఘాటు వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 3వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చందర్ సతీమణి రజని భారీ మెజార్టీతో గెలుపొందిన నేపథ్యంలో ఈ వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ రోజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో చీర్ల చందర్ 2014 మున్సిపల్ ఎన్నికల సమయంలో తాను అమ్ముడు పోయానని శ్రీనివాస్ గౌడ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఆ సమయంలో బీజేపీ నాయకుడు బి కృష్ణ స్వయంగా సంప్రదించి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో బీసీ నాయకుడిగా మద్దతు ఇవ్వమని కోరడంతోనే మద్దతు ఇచ్చానని స్పష్టం చేశారు. అప్పటి మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ వైస్ చైర్మన్ బి కృష్ణలకు తాను ఓటు వేసిన విషయాన్ని గుర్తు చేసిన చందర్ 2014లో చైర్మన్ సీట్ ₹1 కోటి అమ్ముడుపోయింది కాదా అంటూ బి కృష్ణకు బహిరంగ సవాల్ విసిరారు. అవసరమైతే చింతల హనుమాన్ దేవాలయం వద్ద ప్రమాణం చేయడానికి సిద్ధమని కూడా ప్రకటించారు. అదేవిధంగా బీజేపీ పార్టీకే మోసం చేశారని బి కృష్ణపై మరో ఆరోపణ చేశారు. తక్కువ ధరకు భూమి కొనుగోలు చేసి అధిక ధరకు బీజేపీ పార్టీకి విక్రయించారని పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గత విషయాలు తెలియనట్లు మాట్లాడటం తగదని విమర్శించారు. డీసీసీ పదవి రాకపోవడంతో జాతీయ నాయకుడు చిన్నారెడ్డిపై విమర్శలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వనపర్తి ఎమ్మెల్యే తోడి మెగా రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి మంచి నాయకులని ప్రశంసించిన చీర్ల చందర్ మంచి మనసున్న నాయకులను మోసం చేయొద్దని సూచించారు. చివరిగా కాంగ్రెస్ పార్టీలో 3 వ్యక్తుల వల్లే పార్టీకి నష్టం జరుగుతుందని పేర్కొన్న ఆయన ఆ 3 ఎవరో వెల్లడించకపోవడం మరింత ఆసక్తి రేపుతోంది. చీర్ల చందర్ తాజా వ్యాఖ్యలతో వనపర్తి కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు బహిర్గతమవగా ఈ వివాదం భవిష్యత్తు స్థానిక రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. ఇదివాచి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్టార్ 9 న్యూస్, వాయిస్ ఆఫ్ ట్రూత్. ఇంటికి మరియు పత్రికలకు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. మొట్టమొదటిగా అయితే ఈ మధ్య కాలంలో గత 4-5 రోజుల నుంచి వనపర్తి మున్సిపాలిటీలో, వనపర్తి పట్టణంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, మున్సిపల్ ఎలక్షన్స్, మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో వనపర్తిలో జరుగుతున్న తతంగం మీకు అందరికి తెలిసిందన్న. ఆ రోజు ఉన్న 16వ తారీఖు జరిగిన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో మా యొక్క భావస్వేచ్ఛను మేము పత్రికా ప్రకటనగా మరియు మన ఎలక్ట్రానిక్ మీడియా ప్రకారం మేము మా యొక్క మనోభావాలను మేము తెలియపరిచామన్నా. ఒక 70 సంవత్సరాల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మా యొక్క కుటుంబం నుంచి దానిలో భాగంగా 2-3 రోజుల నుంచి వనపర్తిలో నాటకీయమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేవలం ఒక అధికార ఎమ్మెల్యే గారి మన్నలు పొందడానికి ఒకే ఒక్కరి మీద ఇంతమంది దాడి చేయడం చాలా నాకు గర్వకారణం ఉందన్న. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో నేను గత 70 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం మేము, మా నాన్నగారు మా తాత గారు. కానీ మాకు ఈరోజు మేము గుర్తింపు వచ్చింది అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కరి మీద ఇంతమంది ఒక ఎమ్మెల్యే గారి మెప్పు కొరకము వీళ్ళు రకరకాలుగా వీళ్ళు నా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారన్న. దాని కొరకు మేము ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏర్పడ్డది. మా యొక్క విలువలను మేము కాపాడుకోవడానికి దానిలో భాగంగా ఇది పెట్టామన్న. మొట్టమొదటిగా శ్రీనివాస్ గౌడ్ గారు అన్న. శ్రీనివాస్ గౌడ్ గారు మార్కెట్ చైర్మన్ అన్న. వారు పదే ఈ మధ్య పర్యాలయంలో 2014 జూలై 3 ఎలక్షన్స్ గురించే మాట్లాడుతూ ఉన్నాడు. చాలా సంతోషం అన్న. ఎందుకంటే ఈ సందర్భం నాకు ఎప్పుడు దొరకలే. గత 12 ఏళ్ల నుంచి ఈ యొక్క ఎలక్షన్స్ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాకు టైం దొరకలేదు. కాబట్టి వాళ్ళకు మొట్టమొదటిగా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చారు. మీరు ఈ యొక్క అవకాశం తెర మీద తీసుకొచ్చి నాకు మంచి అవకాశం ఇచ్చారు. దానికి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. 2014 ఎన్నికల్లో జూలై 3 జరిగిందని చెప్తా ఉన్నారు. సరే మంచిదన్న. ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద మేము గెలిచాము. అయితే వాళ్ళు మరి మా మీద ఒక ఆరోపణ చేశారు, అమ్ముడపోయావు అంటే. నేను ఒకటే మేము సూటి ప్రశ్న వేస్తాం శ్రీనివాస్ గౌడ్ గారికి. మేము ఎక్కడ అమ్ముడుపోయాము? మేము ఎప్పుడు అమ్ముడుపోయాము? మీరేమైనా దమ్ము ధైర్యం ఉంటే చెప్పగలరా? మీ దగ్గర రుజువులు ఏమంటే చెప్పగలరా? 2014 ఎన్నికల్లో స్వతంత్రంగా కాంగ్రెస్ పార్టీకి కానీ మిగతా ఏ పార్టీలకు కానీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు వనపర్తి పట్టణ ప్రజలు. ఆ రోజున్న పరిస్థితుల్లో అన్ని పార్టీలు కలిసి ఉన్నవి. దానిలో భాగంగా వనపర్తిలో మీకు అంతా తెలుసు అన్న, కాంగ్రెస్ పార్టీ పాత్రికలకు తెలుసు మరియు ప్రజలకు తెలుసు. వనపర్తిలో బద్ధశత్రులు అంటే కాంగ్రెస్
స్రవంతి మేడం దగ్గరికి పోయి మీరు మీ కూతురు పోయి మేము బీఆర్ఎస్ పార్టీలో మేము చేరుతామని చెప్పి నీ బిడ్డ మీద ఒట్టేసింది వాస్తవం కాదా? మేఘారెడ్డికి ఎమ్మెల్యేకి టికెట్ వచ్చిన తర్వాత మీరు పోయారు కదా, మన ఇదే రమేష్ గౌడ్ ఇంటికి పోయి మీరు ఒట్టేసి మీ బిడ్డ మీద ఒట్టేసి మేము బీఆర్ఎస్ పార్టీలో చేరుతామనేది వాస్తవం కాదా? ఇవన్నీ మర్చిపోవద్దు. గురిగింజ అనుకుంటుంది మేము ఎర్రగా ఉన్నామంటే గురిగింజ కింద కూడా నల్లగా ఉంటుంది. అది కూడా మీరు ఆలోచించుకోండి ఒకసారి. కేవలం మీరు కల్లిపల్లి మాట చెప్పొద్దండి ప్రజలకు ఏముంటే ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరు వాస్తవాలు చెప్పండి. వాస్తవాలు మర్చి ఓలి కేవలం మీ పబ్బం గడుపుకోవడానికి ఎదుటివాడిని ఏదంటే అది నిర్ణయం అది చేయడం మీరు కరెక్ట్ కాదన్న. ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకులు మీరు మార్కెట్ చైర్మన్ హోదాలో ఉన్నారు. ఇవన్నీ చేయొద్దు అండి. మీకు గత ఎలక్షన్లో మేఘారెడ్డి గారికి ఎలక్షన్లో మేము 4 వార్డు ఇన్ఛార్జ్ ఇచ్చామన్నా. 4 వార్డు ఇచ్చాము. ఇది ఆన్ రికార్డ్ అన్న. దీనికి ప్రత్యేక సాక్షులు ఎస్ఎస్ రమేష్ గారు మరియు లక్కాగో సతీష్ గారు. వనపర్తిలో ప్రతి ఒక్క 4-5 వాళ్ళకు ఒక ఇన్ఛార్జ్ ఇచ్చామన్న. ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఎలక్షన్ ఇచ్చి కూడా మేము కొంత డబ్బులు కూడా ఇచ్చామన్నా. ఇస్తే ఇదే రమేష్ గారు రమేష్ బాబు రమేష్ షాప్ లో మేము డబ్బులు ఇస్తే కూడా అది తీసుకొచ్చి మా ముఖం మీద పాడేసిపోయినా నేను చేయను అని.